అతి సామాన్యమైన వ్యక్తి శక్తిగా ఎదిగి వ్యవస్థనే శాసించిన సాహసి, సినిమా పిపాసి, దర్శకరత్న దాసరి నారాయణరావు గొప్ప దార్శనికుడు. 4.5 దశాబ్దాల పాటు తెలుగు సినిమా పురోగతికి అవిశ్రాంతంగా కృషి చేసిన శ్రామికుడు. సమాజంలోని సమస్యలపై సినిమాల ద్వారా బాణాలు సంధించిన సైనికుడు. మాటలతో మంచిని బోధించిన మార్గదర్శకుడు. ఎందరికో గురువుగా నిలిచిన నిలువెత్తు మేరు శిఖరం. ప్రతిభావంతులు ఎందరికో నీడనిచ్చిన కల్పవృక్షం లాంటి గొప్ప వ్యక్తి దాసరి. తన కెరీర్ ప్రారంభ దశలో దాసరి రూపొందించిన ప్రయోగాత్మక చిత్రం నీడ. పాటలు లేని తెలుగు సినిమాని ఊహించుకోలేని రోజుల్లో దాసరి చేసిన మరో ప్రయోగం నీడ. ఇది దాసరికి 30వ సినిమా కావడం గమనార్హం. ఆయన 10వ సినిమా స్వర్గం నరకం హిట్. అలాగే 20వ సినిమా చిల్లర కొట్టు చిట్టమ్మ హిట్. అలాగే నీడ కూడా హిట్ కావాలనే తపనతో దాసరి నీడ చిత్రం తీశారు. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు 15 ఏళ్ల రమేష్ బాబు ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. అంతకుముందు కొన్ని చిత్రాల్లో బాలనటుడిగా నటించిన ప్రముఖంగా కనిపించింది నీడ సినిమాలోనే. అలాగే రమేష్ బాబు చిన్నప్పటి పాత్రను తన తమ్ముడు మహేష్ బాబుతో చేయించడం విశేషం. నేటి మన సినిమా పోకిరికి తొలిసారిగా మేకప్ బొట్టు పెట్టి అతని ఉజ్వల భవిష్యత్తుకి అలా నాంది పలికారు దర్శకరత్న దాసరి. అలాగే ఈ సినిమాలో మరో కీలక పాత్రను ఆర్ నారాయణమూర్తి పోషించారు. తెలుగు చిత్ర పతాకంపై రామినేని సాంబశివరావు నీడ చిత్రాన్ని నిర్మించారు. అంతా కొత్త నటీనటులను ఎన్నుకొని సమస్యాత్మక కథతో తొలి సినిమా తీయడం ఏ నిర్ణయమైనా కష్టసాధ్యమే. ఇటువంటి చిత్రాలను ప్రోత్సహించడానికి పంపిణీదారులు అంతగా ఆసక్తి చూపించరు. అయినా రామినేని సాంబశివరావు ఈ సినిమా తీయడానికి ఏకైక కారణం దర్శకరత్న దాసరి. ఎదిగే పిల్లల మీద, వారు పెరిగే వాతావరణం, పరిస్థితులు, చుట్టుపక్కల ఇళ్లవారి మనస్తత్వాలు, సినిమాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో నీడ సినిమాలో వివరంగా చూపించారు దాసరి. 1979 మార్చి 5న ప్రారంభమైన నీడ చిత్రం కేవలం 12 రోజుల్లో పూర్తయింది. ఈ సినిమాలో పాటలు లేవు. ప్రేక్షకులకు అలవాటైన స్టెప్స్, హీరోయిజం, స్టంట్స్ లేవు. భావ ప్రకటనకు భాషే ప్రధానం అనే డైలాగులు వినిపించవు. అతి తక్కువ డైలాగులతో, ఎక్కువ ఎక్స్ప్రెషన్స్తో ఈ సినిమా చిత్రీకరించారు దాసరి. నేపథ్య సంగీతం కూడా కథాగమనానికి వేగాన్ని, బలాన్ని పెంచడానికి మాత్రమే ఉపయోగించారు సంగీత దర్శకుడు రమేష్ నాయుడు. సినిమాలో పాత్రలు సజీవ ప్రతిబింబాలుగా కనిపించాలని కొత్తవారిని ఎంపిక చేశారు దాసరి. 1979 నవంబర్ 29న నీడ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సినిమాకు ప్రేక్షకులకు ఆదరణ ఉంటుందో లేదో అనే అనుమానంతో మధ్యాహ్నం ఆటలుగా రిలీజ్ చేశారు. 10 రోజులు ఆడితే చాలు అనుకున్నారు. కానీ ఆ చిత్రం 110 రోజులు ఆడింది. నిర్మాతలకు, పంపిణీదారులకి లాభాల మీద లాభాలు తెచ్చింది. అందుకే 1980 మార్చి 15న చెన్నై చోళా హోటల్లో విజయోత్సవం నిర్వహించారు. ఈ సభకు అక్కినేని నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. హీరో కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జ్ఞాపికలు అందజేశారు. ట్రాలీ షాట్స్, జూమ్ లెన్సులు ఉపయోగించకుండా ఎక్కువగా క్లోజప్ షాట్స్తోనే ఈ సినిమా తీశారు దర్శకరత్న దాసరి. జాతీయ అవార్డుల కోసం పంపించారు. దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ ఆ సమయంలో జ్యూరీ చైర్మన్గా ఉన్నారు. ఆయన నీడ చిత్రాన్ని చూసి దాసరిని అభినందించి తప్పకుండా రికమెండ్ చేస్తానని చెప్పారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల
జాతీయ అవార్డు మిస్ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.